ఆ రోజు మమ్మల్ని ఏమని చేశారంటే మీకు అసలు ఇన్విటేషనే రాలేదు, మిమ్మల్ని పిల్లలేదు ముఖ్యమంత్రి గారిని అనేటువంటిది ఆరోపణ చేశారు. నేను ఆ రోజు చెప్పడం నేను చూపించింది ఏంటంటే నవంబర్ 26, 2022 సంవత్సరంలోనే మాకు ఇన్విటేషన్ వచ్చింది. నేను మాట్లాడింది జనవరి 2023. మరో 40 రోజుల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తా ఉన్నాం. మొన్న 6 నెలల క్రితమే వెళ్ళడం జరిగింది. ఈ రానున్నటువంటి కాలంలో నెక్స్ట్ ఉన్నటువంటి దాంట్లో ఏదైతే 40 రోజుల్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్కి వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి ప్రముఖుల్ని, ప్రపంచ స్థాయి కంపెనీలన్నింటినీ కూడా విశాఖపట్నం ఆహ్వానిస్తున్నటువంటి క్రమంలో దీనికి ఈసారి ఇక్కడే మనం గ్రాండ్గా చేద్దాం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందుకనే దానికి వెళ్ళలేదనేటువంటి విషయాన్ని చాలా క్లారిఫై చేశాం. సో దాన్ని కూడా ఏ రకంగా తప్పుదోవ పట్టించాలనేటువంటి ప్రయత్నం ఈ సంవత్సరం కూడా మీకు వాస్తవంగా కొన్ని విషయాలు చెప్పుకోవాలంటే దావోస్లో జరిగేటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటిది మెయిన్గా నెట్వర్కింగ్ సంబంధించినటువంటి సదస్సులు. ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ప్రముఖులు, ప్రపంచ దేశాల నుంచి వచ్చేటువంటి వారందరూ కూడా వచ్చి ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పాలసీల మీద డిస్కషన్ జరిగేటువంటిదే తప్ప, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులు, అలాగే ఆర్సిలర్ మెటల్కి సంబంధించినటువంటి లక్ష్మీ మెటల్ గారి అబ్బాయి తను వీళ్ళందరూ వచ్చినటువంటి దాంట్లో ఎంఓయూస్ చేసుకోవడం జరిగింది. వాటిని అన్నింటిని కూడా మళ్ళీ కేటగరైజ్ చేసి మళ్ళీ తీసుకుని వచ్చి మళ్ళీ దాన్ని వెట్టింగ్ చేసి మనం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాస్తవానికి పాలసీ మేకింగ్ అన్ని పాలసీస్ సంబంధించినటువంటి ఎక్కువ డిస్కషన్స్, నెట్వర్కింగ్ జరుగుతుంది తప్ప వాస్తవానికి అక్కడ జరిగేటువంటిది సెల్ఫ్ ఇమేజ్ బిల్డింగ్ సంబంధించినటువంటి యాక్టివిటీ జరుగుతుంది తప్ప నాకు తెలిసి అంత ఖర్చు పెట్టి వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే దగ్గర అదే అదానీని, అదే అరబిందోని, వీళ్ళందరినీ కూడా అదే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ విశాఖపట్నంలో పెట్టి మేము కార్యక్రమం చేయగలిగాం కదా. అవసరం లేదంటారు నా ఉద్దేశంలో. అయితే క్రియేట్ చేయాలి, దావోస్ని క్రియేట్ చేయాలని అన్నాం. మనకున్నటువంటి అవకాశాలను ప్రపంచానికి చూపించి వాళ్ళని రప్పించి, అవసరం లేనివాడు ఎందుకు వస్తాడు ఆంధ్రప్రదేశ్కి? వారికి ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ఉపయోగపడతాయి. ఇక్కడ నేను వ్యాపారం చేస్తే నాకు లబ్ధి చేకూరుతుంది. రాష్ట్రం కోసం ఎవరో పెట్టుబడులు పెట్టడానికి రారు. వాళ్ళ అవసరం కోసం ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ని బేస్ చేసుకొని వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వస్తుంటారు. సో వచ్చినటువంటి దాంట్లో వాళ్ళని ఏ రకంగా మనం వాళ్ళకి సహకారాన్ని అందిస్తున్నాం, ఏ రకమైనటువంటి పాజిటివ్ యాటిట్యూడ్తో ప్రభుత్వం ఉంది అనేటువంటిది మనం చేయాలి తప్ప మనం ఊరకనే మనం పిలిచి రమ్మంటే వాళ్ళు చూసి వెళ్ళిపోతారు తప్ప జరిగేది ఏమి ఉండదు.